మరి కొప్పుల నరసింహారెడ్డి మరి ఆయన మిత్రులు నిర్మించినటువంటి వేద కన్వెన్షన్ హాల్ యొక్క మరి వచ్చినటువంటి ప్రముఖుల యొక్క ఆశీస్సులు మనం V3 న్యూస్లో చూద్దాం. నమస్తే. V3 స్వాతంత్ర లక్ష్యం సంబంధిత వేద కన్వెన్షన్ హాల్కి మరి భువనగిరి స్థానిక ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రామిరెడ్డి గారు ఉన్నారు. వారిని మరి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. ఈరోజు నల్గొండలో హైదరాబాద్లో నగర శివార్లో తుర్కంజల్ మున్సిపల్ పరిధిలో వేద ఫంక్షన్ హాల్ పేరు మీద కొప్పు నరసింహారెడ్డి గారు ఒక మంచి ఫంక్షన్ హాల్, ఇప్పటిదాకా హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ JRC అని పేరున్నాం, దానిని మించిన కన్వెన్షన్ హాల్ కట్టిండు. వారికి అభినందిస్తూ ఇక్కడ మంచిగా ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలే కాదు, హైదరాబాద్లోని సెంట్రల్ సిటీ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పేదవాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చినా కూడా ఆర్థికంగా కొద్దిగా అందుబాటులో ఉండగా ధరలు కూడా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వేద కన్వెన్షన్ ఓపెనింగ్ సందర్భంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్ కన్వెన్షన్ JRC కన్వెన్షన్ మించిన కన్వెన్షన్ రావడం జరిగింది. దీని పార్ట్నర్లు అందరూ కూడా మా మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారి మామగారికి కానీ, కొప్పుల నరసింహారెడ్డి గారికి కానీ, ఇంకా మిత్రులందరూ కూడా సాహసించి మరి మంచి కన్వెన్షన్ తీసుకొచ్చినందుకు ఈ ఏరియాకే ఒక అందం వచ్చింది. కాబట్టి వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా అంటే తుర్కెంజాల్ కూడా తక్కువ కాదు, హైటెక్ సిటీ కంటే మించిపోయిన కన్వెన్షన్ కూడా రావడం జరిగింది. వాళ్లకు ఎల్లవేళలా మంచి జరగాలని, అందరికీ హైటెక్ రేట్లు కాకుండా కొంచెం అందుబాటులో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చే విధంగా చూసుకుంటూ, మరొకసారి వాళ్ళ వచ్చిన ఎంపీ గారికి కానీ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కానీ మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు మన్నెగూడ ప్రాంతంలో వేద ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్ హాల్ నిర్మించినటువంటి నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టినందుకు వచ్చినటువంటి వాళ్ళు అన్ని రకాల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అందరికీ కూడా సహకరించి మంచిగా అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుతూ ఉన్నాము. రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ ప్రాంతానికే అన్ని కన్వెన్షన్స్ ఉండే, ప్రజలకు అందుబాటులోకి ఈరోజు యువకులంతా కలిసి నలుగురికి ఉపాధి కల్పించడానికి, అదే రకంగా ఫంక్షన్స్ చేసుకున్నటువంటి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వేద ఫంక్షన్ హాల్ పార్ట్నర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అదే రకంగా వాళ్ళు మంచి మొత్తం వ్యాపారం కాకుండా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పించి భగవంతుడు ఆరోగ్యాలు కల్పించాలని ఈ యొక్క ఫంక్షన్ హాల్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి ఫంక్షన్ హాల్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో యువకులందరూ కూడా మంచి మిగతా యువకులకు కూడా ఒక వ్యాపార రీతి, అంటే మనం ఉద్యోగం చేసే బదులు మనమే ఒక 10 మందికి ఉద్యోగం కల్పించేటువంటి ఈ యొక్క కన్వెన్షన్స్ను ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి వాళ్లకు భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి మంచి ముందుకెళ్లాలని కోరుతాం. ఈరోజు రాగన్నగూడలో వేద ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడానికి శ్రీ చిన్నజీయర్ స్వామి గారు రావడం, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ అన్ని విధాల ముందుకు పోవడానికి ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళు 4 పార్ట్నర్స్ ఉన్నటువంటి సందర్భం, వాళ్ళందరినీ కూడా మేము బ్లెస్సింగ్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇది సరైన రీతిలో మెయింటైన్ చేస్తే ఇక్కడ మాత్రం తప్పకుండా ఈ యొక్క వేద ఫంక్షన్ హాల్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది మంచి కలుషితమైన వాతావరణం లేకుండా మంచి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి యొక్క వాతావరణంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇది ఖచ్చితంగా బాగా నడుస్తుంది. అన్ని ఫంక్షన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనేది నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ నిర్వాహకులకు, ఈ యొక్క ఓనర్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరి ఈ ఫంక్షన్ హాల్ను ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలోనే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతం ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో హైటెక్ అంగులతో ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి వారి పార్ట్నర్స్కి
అభినందిస్తూ ఈ ఫంక్షన్ హాల్ భగవంతుని కృప వల్ల మంచి బాగా వారికి లాభాలు వచ్చేటట్టుగా అందరి కార్యాలకు అనువుగా ఎల్లప్పుడూ కలకలలాడాలని కోరుకుంటూ వేద ఫంక్షన్ హాల్ మంచి ప్రదేశంలో నిర్మించబడింది. మరి నరసింహారెడ్డి గారికి వారందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వేద ఫంక్షన్ హాలు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రారంభించిన శుభ సందర్భంగా నరసింహారెడ్డి వారి పార్ట్నర్స్కు అందరికీ శుభాభినందనలు. ఇది మంచిగా సక్సెస్ అయ్యి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. వేద ఫంక్షన్ హాల్లో ఒక 5 మంది మిత్రులు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక మంచి ఫంక్షన్ హాల్ ప్రజలకు అందియాలన్న ఉద్దేశంతో చక్కగా దీన్ని డిజైన్ చేసి ఈరోజు ప్రజలకు అందిస్తుండ్రు. వాళ్ళకంతా కూడా మంచి జరగాలి, ఈ ఫంక్షన్ హాల్ బాగా నడవాలి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా మంచిగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు మరింత వ్యాపారంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు చాలా శుభకార్యము. ఇబ్రాహీంపట్నం మండలంలో తుర్కెంజాల్ దగ్గర నియరెస్ట్లో వేద ఫంక్షన్ హాల్ నిర్వహించడము, ఆ పార్ట్నర్సు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వారి మిత్ర బృందం మధుసూదన్ రెడ్డి గారు అండ్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న ఫంక్షన్ హాల్ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. నూతనంగా నిర్మించిన వేద కన్వెన్షన్ సెంటరు అత్యంత సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుంటూ యాజమాన్యం అందరికీ మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన్నెగూడలో కొప్పుల నరసింహారెడ్డి గారు మరి ప్రొప్రైటర్ వేద కన్వెన్షన్ ప్రజలకు చాలా సౌకర్యంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి హంగు ఆర్భాటాలతో ఈ యొక్క వేద కన్వెన్షన్ నిర్మాణం ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఈ యొక్క కన్వెన్షన్ ద్వారా చాలా వరకు మనం ఇక్కడ మంచి సౌకర్యంతో వివాహాలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. వారి యొక్క నిర్మాణం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కన్వెన్షన్ ఏదైతే ఏర్పాటు చేసిరో ప్రజలకు అనమాట ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా పెళ్లి చేయడం కన్వెన్షన్లు అనేది కొద్దిగా అలవాటు కూడా అయ్యారు జనాలు. దానికి మరీ పెద్దది కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా చేసిరు. ఇది రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి వేద కన్వెన్షన్ ఈ హైదరాబాద్ నగరంలో అత్యంతమైనటువంటి విలాసంగానే కాకుండా విశాలమైనటువంటి స్థానం లోపల కట్టి ఒక మంచి చక్కటి ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ఇచ్చినందుకు నరసింహారెడ్డి గారు కానీ శ్యామసుందర్ రెడ్డి గారు కానీ మిగిలిన వాళ్ళందరి మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా జయప్రదమవుతుంది. చిన్నజీరు వారి చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషం. జయప్రదం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నరసింహారెడ్డి వాళ్ళ మిత్రులతో కలిసి వేద ఫంక్షన్ హాలు సిటీకి అవుట్స్కర్ట్స్లో రింగ్ రోడ్డుకి దగ్గరలో చాలా పెద్ద ఎత్తున చాలా మంచిగా నిర్మాణం చేశారు. దీని యొక్క పేరు కూడా సంస్కృతికి సంబంధించి పెట్టినటువంటి వేద పేరు. ఈ యొక్క ఫంక్షను చిరకాలం గుర్తుండేటట్టుగా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ ఫంక్షను అచ్చొచ్చేటువంటి విధంగా ఉండాలని చెప్పి ఆ రకంగా భగవంతుడు ఇక్కడ జరిగేటువంటి శుభకార్యాలు అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో ఈ రాగన్నగూడ ఏరియాలో వేద కన్వెన్షన్ మరి ఏదైతే కలిసి 5 పార్ట్నర్లు చేసిండ్రో వాళ్ళని చక్కన వేద ఇప్పటిదాకా చిన్నజీయ స్వామి గారు ఆశీర్వాదం పెట్టిండు. మరి ఇంత చక్కని ఫంక్షన్ హాల్ మరి ఏడ కూడా లేదు. ఇది మంచిగా నడవాలని మంచిగా ముందు పోవాలని ఇంట్లో ఎవరి పెళ్ళిళ్ళు అయినా కానీ వాళ్ళు 4 కాలాలు చల్లగా ఉంటారు. అది మొదలు వేద ఫంక్షన్ హాల్ అని ఏదైతే పేరు వస్తుందో
వేదంగా వాళ్ళు మంచి 4 కాలాలు చల్లగా ఉంటారని నా యొక్క మనసు. నా మనసు పూర్తిగా నేను కూడా ఆశీర్వాదం ఇస్తున్నా. వాళ్ళు బాగుంటారు, బాగా నడుస్తుందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వేదా కన్వెన్షన్ ఇనాగ్రేషన్ కార్యక్రమం రావడం జరిగింది. అంతా యాజమానానికి అలాగే కొప్పుల నరసింహారెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరి ఆశీస్సులు ఈ కన్వెన్షన్ సంబంధించిన అందరూ కూడా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన 4K టీవీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ప్రియ మిత్రుడు కొప్పుల నరసింహారెడ్డి గారు, లతా నరసింహారెడ్డి గారు, మా మాజీ కార్పొరేటర్ మన్సూరాబాద్, ఈరోజు ఈ వేద కన్వెన్షన్ హాల్ని చాలా పెద్దగా గొప్పగా ఆవిష్కరించారు. సో ఈ వేద కన్వెన్షన్ ఇంకా పెద్దగా ఇంకా కొన్ని ఇంకా నరసింహన్న ఇంకా గొప్పగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క వేదిక కన్వెన్షన్ ఈ విధంగా తీర్చిదిద్దడము ఈ యొక్క గ్రామాలకు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకున్న సౌకర్యం బట్టి ఈ యొక్క పార్ట్నర్లు వాళ్ళందరూ దినదిన ఇదే రకంగా అభివృద్ధి చెందాలని చెప్పి, అదే ఈ మన్నెగూడ ప్రజలకు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాలకు కానివ్వండి, ఈ యొక్క కన్వెన్షన్ ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఈ యజమాన్యానికి మేము వీరికి అందరికీ ఒక సౌకర్యం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఒక చిన్న ప్రదేశమైన చక్కగా ఏర్పాటు చేసిన దీని యొక్క పార్ట్నర్స్కు వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ మారుగ్ర గ్రామంలోకైనా కానీ ఇలాంటిది సాహసం చేసి కట్టి ప్రజలకు అందుబాటు చేసినందుకు వాళ్ళందరూ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా దినదిన అభివృద్ధి చెందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకను ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ నా టీంకి. ముఖ్యంగా ఈరోజు వేద కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, తీగల అనితారెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ ఎగ్గెమ్మెల్యేశమన్న గారికి, అధికారులు, అనధికారులు, వెల్వేషర్లు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా గత 18 నెలలుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ కానుకొని లోపల సిటీలో పట్టణంలో అయితే ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి చాలామంది ఫంక్షన్ పోయే వాళ్ళు పిలిచిన వాళ్ళకంటే వచ్చే బంధువులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది అక్కడ కాకూడదని చెప్పి ఇక్కడ ఫ్రీ జోన్ ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ, మంచి గ్రీనరీ వాతావరణంలో ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చినా కూడా 40 నిమిషాల్లో హాల్కి చేరుకునే విధంగా 150 కిలోమీటర్ల రేడియస్లో ఏర్పాటు చేయడం జరిగింది. సకల సదుపాయాలు భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి కన్వెన్షన్ అంటే ఎలా ఉంటుంది, బయట అయితే మామూలుగా మలేషియా, సింగపూర్ ఆ తరహాలో నిర్మించడానికి ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అని ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులందరూ సహకరించారు. ముఖ్యంగా మీడియా వర్గం అందరూ సహకరిస్తారని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ వేద కన్వెన్షన్ నిర్వహిస్తామని చెప్పి V3 వారికి ఉదయపూర్వ ధన్యవాదాలు. వాళ్ళు పొద్దున్న నుంచి కూడా లైవ్ పెట్టి ప్రజలకు తెలియజేసే విధంగా మా హాలు గుణగణాలు గొప్పతనాన్ని తెలియజేసినందుకు సురేష్ దండు బృందానికి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదండి మరి ఈరోజు జరిగినటువంటి వేద కన్వెన్షన్ హాల్లో కొప్పుల నరసింహారెడ్డి అండ్ ఫ్రెండ్స్ నిర్మించినటువంటి ఈ యొక్క కన్వెన్షన్ను ఉదయం నుంచి ఇప్పటి వరకు లైవ్ టెలికాస్ట్ చేశాం. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.